మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు గారికి అతని మంత్రివర్గ సహచరులకు కొన్ని విషయాలు చెప్పాలి అనుకుంటా ఉన్నాను. నిజంగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు రాష్ట్రంలో చూస్తూ ఉంటే వాతావరణాన్ని ఆశ్చర్యంతో కూడిన భయం, అట్లాగే భయంతో కూడిన బాధ ఇవి కలుగుతూ ఉన్నాయి. విభజిత ఆంధ్రప్రదేశ్లో ఈరోజు అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని ప్రభుత్వంగా మీరు మాట్లాడుతూ మా ముందుకొచ్చారు, ప్రజల ముందుకొచ్చారు. ఈ రోజున మీ పరిపాలనలో మాకు ఎటువంటి అభివృద్ధి కూడా కంటికి కనపడడం లేదు. ప్రతిరోజు మా కష్టాలే మాకు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకైతే వాళ్ళ కన్నీళ్లే రోజు కనిపిస్తూ ఉంటాయి. పరిపాలన కోసం కదా మిమ్మల్ని ఎన్నుకున్నది. సరే, ఏ విధంగా గెలిచారు, ఏ విధంగా గెలవలే అన్న విషయం మరీ మాట్లాడుకున్నప్పటికి కూడా అన్ని వర్గాల ప్రజల యొక్క క్షేమం, సంక్షేమం కోసం, అట్లాగే రాష్ట్ర అభివృద్ధి కోసం, అట్లాగే రాష్ట్రం యొక్క మర్యాద కోసం ప్రభుత్వాలు పనిచేయాలి. ఒక 5-6 రోజులుగా చూస్తూ ఉన్నాం, మీ మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క డాష్ మీద మాట్లాడుతూ ఉన్నారు. నేను ఈ మంత్రులు అడుగుతా ఉన్నాను, మీరు ఏదైనా కనీసం మీ శాఖ అభివృద్ధి కానీ లేక మీ ప్రభుత్వం ఈ ప్రజలకు చేసిన మంచి కానీ ఒక్క ముక్కైనా మాట్లాడారా? మీరు ఏదైనా ఏమి లేదు కాబట్టి మీకు మాట్లాడే అవకాశం లేదు. కానీ అయినప్పటికీ కూడా ఆశ ఏదైనా మాట్లాడతారేమో అని. బీసీ సంక్షేమం గురించి మాట్లాడేవాళ్ళు, ఎస్సీ సంక్షేమాల గురించి మాట్లాడేవాళ్ళు, రాష్ట్ర పురోగతి గురించి మాట్లాడేవాళ్ళు, అబ్బో మేము లేకపోతే మేము ఆకాశం నుంచి ఊడిపడ్డాం ఎక్కడని మాట్లాడేవాళ్ళు, అందరిని ఒకటే అడగాలనుకుంటా ఉన్నా, అసలు మీరు కనీసం ఈ రాష్ట్ర ప్రజల గురించి ఆలోచిస్తూ ఉన్నారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల స్థితిగతులు, కష్టాల గురించి మీకు ఏమైనా కానీ కొద్దిగా అయినా బాధ్యత ఉందని మీరు ఫీల్ అవుతున్నారా లేదా? ఎంతసేపు పక్కదారి పట్టించే రాజకీయాలు, డైవర్షన్ పాలిటిక్సే. ఒక సమస్య వస్తే ఆ సమస్యను ఎదుర్కొని ప్రజలకు పరిష్కారాన్ని చూపించాల్సింది పోయి ఏదో ఒక కారణాన్ని వెతుక్కొని ఆ కారణానికి మీ ప్రచార సాధనాల ద్వారా పెద్ద ఎత్తున బాకాలుగా పనిచేయించుకొని ఆ సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం తప్ప మీ దగ్గర నుంచి ఒక్క మాట కూడా, మంచి మాట మీ నోట్లలో నుంచి బయటికి రావడం లేదు. ముఖ్యమంత్రి గారు మీ దగ్గర నుంచి కూడా రావడం లేదు. బహుశా దాదాపు పెద్ద వయసున్న పాలిటిషియన్ మీరే అనుకుంటాను ఈ రాష్ట్రంలో. వ్యవసాయ రంగంలో ప్రధానంగా ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక, సాంప్రదాయమైన పంటలు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లాడిపోతా ఉన్నారు. మీకు ఏమైనా చీమ కుట్టినట్లయినా ఉందా? మీ దగ్గర నుంచి ఏ పరిష్కారమైనా మాకు చూపిస్తా ఉన్నారా? మిరప దగ్గర నుంచి కోకో దగ్గర వరకు, మొక్కజొన్న వరకు, అలాగే రైస్ వరకు, వడ్ల వరకు కూడా ఈ రోజున ఎక్కడా గిట్టుబాటు ధరలు లేవు కదా. చివరికి తెలంగాణ ప్రాంతంలో ఏదో ధర ఎక్కువ ఉందని చెప్పేసి ఇక్కడ వడ్లు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకునే పరిస్థితిని కూడా చూస్తూ ఉన్నాం. మీకేం కనపడదా? ఆ వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడ్డా? మద్దతు ధర 2400, ఒక్క పంట గురించే మాట్లాడతాను. మద్దతు ధర 2400 రూపాయలు మద్దతు ధర ఉంటే 14, 15, 1600 కంటే ₹1 పైన పోకుండా ఈరోజు రైతు కళ్ళాల్లో పడేసుకుని ఉంటే వేలాది టన్నులు, బహుశా రాష్ట్రం అంతా లక్షలాది టన్నులు ఈ రోజున ఆ విధంగా రోడ్డు మీదనో లేక గాదెల్లోనో పడిపోయి ఉంటే, రైతుకు అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే మీ దగ్గర నుంచి కనీసం అంటే కనీసం మీ దగ్గర నుంచి ఎటువంటి వెసులుబాటు ప్రయత్నం జరగలేదు. మీరు ఎన్డీఏ ప్రభుత్వం మాది డబుల్ ఇంజనో త్రిబుల్ ఇంజనో అని మాట్లాడుతూ ఉంటారు. పోన్లే, మీ ఇంజన్ ఇక్కడ రాష్ట్రంలో చెడిపోతే మీ డబుల్ ఇంజన్ కేంద్రంలో ఉంది కదా,
ఆ ఇంజన్ అన్న స్టార్ట్ చేయించి ఒక 1000 కోట్లు 2000 కోట్లు 3000 కోట్లు డబ్బులు తెచ్చుకొని మొక్కజొన్న అంతా కొన్ని పంపించచ్చు కదా. మీ దగ్గర నుంచి ప్రయత్నం లేదు. అడిగితే మాత్రం మీరు ఇంతలా నోరేసుకొని మాట్లాడతారు. చూపించండి చూపించండి అని. ఏం చేద్దాం? కళ్ళుండి చూడలేని వాళ్ళకి ఏ విధంగా చూపించడానికి మా చేత అవుతుంది? ఏదో అప్పటికప్పుడు డిమాండ్ పెరిగి కొద్దిగా ఎక్కడైనా కానీ కొద్దిగా రేట్ రావచ్చు, కానీ ఏదైనా కొన్ని అంశానికి వరి రోజున కుప్పల్లో ఉంది. వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేద్దామన్న ధ్యాస కూడా మీకు లేదు. ఈ విషయం మాట్లాడదామంటే ఆ విషయం మీరు మాట్లాడరు. అక్కడ వాడు కొట్టాడు, ఇక్కడ వీడు కొట్టాడని కొట్టించుకున్న మాటలు తప్ప ఇంకేం మాట్లాడరు మీరు. అబద్ధమని తెలిసిన తిరుపతి లడ్డు గురించి 1 సంవత్సరం కాలం మాట్లాడినట్లు మీరు చెప్పేది చెప్తున్నంత కూడా అసలుకి సత్యదూరమైన విషయం అని తెలిసి కూడా మీరు దాన్ని లాగినట్లు. అసలు విద్యార్థుల గురించి ఆలోచించండి. మీ దగ్గర నుంచి మాట్లాడితే స్విట్జర్లాండ్ పోయినాను, విద్యాశాఖ స్విట్జర్లాండ్ పోయినాను, సింగపూర్ పోయినాను, ఏదేందో మాట్లాడితే మాకు మన కనపడని వినపడిన దేశాలన్నీ మాకు వినపడతా ఉంటాయి. అయ్యా, మీ శాఖలో 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ కూడా కరెక్ట్గా జరగడం లేదు. మీకేమి అనిపించదా? అట్లాగే మీ డిఎస్సి లెక్కలో ఈరోజే వార్తలు చూసాం. స్పోర్ట్స్ కోటాలో చాలా అన్యాయం జరిగింది, కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ఎవరో ముఖ్య నేత అని ఎవరో చెప్పి, ఆ ముఖ్య నేత నాకే తెలియదు, కానీ బహుశా మీకు తెలిసిన అవకాశం ఉంది మంత్రి గారు. చివరికి స్థానికంగా ఉంటే నాన్ లోకల్ కోటాలో వాళ్ళకి సీట్లు వచ్చాయని వార్త వచ్చింది. దాని గురించి మాట్లాడరా మీరు? అప్పుడెప్పుడో నాకు బాగా గుర్తు, మీ జాబ్ క్యాలెండర్ చెప్పారు నాకేదో విద్యాశాఖలో 25,000, ఇంజనీర్లో 25,000, ఇంకో 5,000 చుట్టుపక్కల అంతా కలిసి 60,000-70,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని. మరి మీరు మొన్న ప్రకటించిన 10,000 చిల్లర ఏం మీ శాఖాధికారులు ప్రభుత్వం మిమ్మల్ని కూడా మోసం చేస్తాందా మంత్రి గారు? లేక అప్పుడు మీరు అబద్ధం చెప్పారా ఓట్ల కోసం? అవి మాట్లాడదామంటే డైవర్షన్ లెక్క వెళ్తారు. ఇంకా ఏదో ఒకటి మాట్లాడతారు, ఏదో ఒక అప్పుడెప్పుడో 10 ఏళ్ల కింద కేసు జరిగిందని మాట్లాడతారు. అట్లాగే ఈరోజు విద్యార్థులకు మీరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎన్ని డబ్బులు ఇచ్చినామని చెప్పినా, చప్పట్లు కొట్టుకున్నా, భుజాలు ఎగరేసుకున్నా, ఈ రోజున కాలేజీలకి రియంబర్స్మెంట్ డబ్బులు పోలేదు. వేలాది మంది విద్యార్థులు, లక్షలాది మంది విద్యార్థులు ఈ రోజున హాల్ టికెట్లు దొరక్క రకరకాల సమస్యలతో బాధపడతా ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు డబ్బులు కట్టించుకొని డబ్బులు వచ్చిన తర్వాత మీకు ఎన్నికిస్తాంలే అని చెప్తున్న సంగతి మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ నేను మీకు తెలిసి విషయం, మీ దగ్గర నుంచి సమాధానం లేదు. చెప్పాలా, సమాధానం చెప్పాలా? ఈ 6 నెలల కాలంలో, పోయిన సంవత్సర కాలంలో వసతి గృహాల్లో చాలా మరణాలు, చాలా మంది పిల్లలు రోగగ్రస్తులు ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మీ దగ్గర నుంచి సమాధానం లేదు, చెప్పేవాళ్ళు లేడు. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. నిరుద్యోగ వృత్తితో పాటుగా వాళ్ళ ఉద్యోగాల గురించి ఆలోచిస్తూ ఉన్నారు. మీ దగ్గర నుంచి ఏమీ లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మానవ హక్కులు హరించబడతా ఉన్నాయి. అతి చిన్న కారణాలతో మీ పోలీసులు కొద్దిమంది అతి ఉత్సాహంతో ప్రజా హక్కుల్ని, మానవ హక్కుల్ని హననం చేస్తూ ఉన్నారు. బయటేమో మీరే చేయిస్తున్నారు, ప్రభుత్వమే దానికి స్పాన్సర్ చేస్తామని జనాలు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రోజున మీ దగ్గర నుంచి సమాధానం లేదు. పాత్రికేయులుగా పనిచేసే వాళ్ళ మీద సోషల్ మీడియా కేసుల పైన అరెస్టులు వద్దని చెప్పినప్పటికి కూడా పాపం శ్రీహరి లాంటి వాడిని ఏంటి మీరు దానిపైన మీరు మాట్లాడరు. అట్లాగే ఈ మధ్య చూస్తా ఉన్నాం, ఎండాకాలం ఇంకా మొదలైంది. ఇంకా చాలా ప్రాంతాల్లో, రాయలసీమ ప్రాంతాల్లో తాగునీటికి రోడ్డు ఎక్కుతా ఉన్నారు. మా జిల్లాలో ఉరవకొండ ప్రాంతంలో ఇప్పుడే చూశాను ఏడో వార్త కూడా, విశాఖపట్నం దగ్గర కూడా ఎవరో మంత్రి ఇలాకాలో అని, హోమా మంత్రి ఇలాకాలో అని. మీకు నీటి కష్టాలు పట్టవా? ఈ రోజున నీటి ఎద్దడి ఉండే ప్రాంతాల్లో తాగునీటికి సమస్య వస్తూ ఉంది. జనాలు రోడ్లు ఎక్కుతా ఉన్నారు, నీళ్లు కొనుక్కోలేక చస్తా ఉన్నారు. మీ దగ్గర నుంచి ప్రత్యామ్నాయ మార్గాలు కానీ, మీ సమస్య పరిష్కారం కానీ ఏం కనపడదు.
ఏమైనా మాట్లాడితే మా సూపర్ 6 సూపర్ హిట్ అని మీరు డబ్బా కొట్టండి, లేకపోతే అవేంటివి ప్లేట్లు గ్లాసులతో కొట్టుకోండి, లేదంటే సాయంత్రం పూట లైట్లు వేయండి. సాయంత్రం పూట ఎవరైనా లైట్లు వేస్తారు. ఇటువంటి తప్ప మీకు బకేం కనపడడం లేదు. ఉద్యానవనం పంటలు నాశనం అయిపోతూ ఉన్నాయి. అట్లాగే ఈ రోజున ప్రజల ఆస్తుల్ని అప్పనంగా మీ దగ్గర కనిపించింది ఒక్కటే, నాకు వీలైన ప్రాంతాల్లో మీరు ప్రజల ఆస్తుల్ని, విలువైన ఆస్తుల్ని మీ అస్మదీయులకో లేక ఇంకొకరికో తస్మదీయులకో ఎవరికోరికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ₹1/2, పావులాకి, 99 పైసలకి, రూపాయికి ఫ్రీగా. ఆకలేసిన వాడికి, సంపాదన లేని వాడికి, కష్టపడేవాడికి, లేకపోతే ఏదన్నా ప్రత్యేకమైన నైపుణ్యత లేని వాడికి వాళ్ళకేదో ఆలోచించవచ్చు. కానీ టాటాలకి, బిర్లాలకి, అదానీలకి, అంబానీలకి మీరు అప్పనంగా అన్ని అట్టబెడుతున్నారే. దీని గురించి మాట్లాడదామంటే మీరు మాట్లాడరు. ఇస్తాం, ఏదో జాగీర్ లాగా ఇస్తాం, ఇచ్చేసాం పో. జనానికేం అర్థం కావడంలే. మీరు అనుకుంటా ఉన్నారు జనం మిమ్మల్ని గమనించడం లేదని. మీరు గీతంకి, మీ బంధువుకి మీరు దాదాపు పేపర్లో వచ్చే న్యూస్ ప్రకారం 5,000 కోట్ల వరకు దాన్ని మేలు చేశారు, మేలు చేస్తా ఉన్నారు అని చెప్పేసి. మరి ఇవన్నీ కదా మాట్లాడాల్సింది ఇక్కడ. ఇవన్నీ ఏం మాట్లాడకుండా మీరు ప్రజలకు ఉపయోగపడని ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చివరికి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలని, విధానాలని అమలు చేయడం చేతగాక, ప్రజల పక్షాన నిలబడాలి అన్న కోరిక లేకపోవడం వల్లనే మీరు ఈ రోజున అదేదో ఆ పార్టీ మంచి పార్టీ కాదు, ఆ పార్టీ ఏదో నేరస్తుల పార్టీ అని ముఖ్యమంత్రి గారు చెప్పే మామూలుగా జనాలు చెప్తారు.